హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది ప్యాంట్ అండి. స్ట్రెయిట్ కట్ ప్యాంటు కాటన్. అందుకనే ముడతలుందని ఐరన్ జేసినా. ఇది 400 పెట్టి తీసుకున్నామండి. చాలా క్లాత్ అయితే చాలా బావుంది. దీన్ని ఇంకా వేయట్లేమో తీసే బుద్ధి కాలేదు. అందుకనే ఫ్రాక్ కుడదామన్నట్లు ఇలా పైనుంచి బెల్ట్ దగ్గర నుంచి కిందికి కట్ జేసినాం. కట్ చేసిన తర్వాత ఇది సెంటర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్‌ని ఇట్లా సైడ్‌కి చేసేసినా అనమాట. ఇలా సైడ్‌కి పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా అలాగే మడత పెట్టేసిన. చూడండి, ఇలా 4 మడతలేసిన తర్వాత మనకు పైన బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ దగ్గర నుంచి కిందికి తీసుకుంటున్నా నేను హైటు 12 ఇంచెస్ 12 ఇంచులు తీసుకున్నా నేను. ఇదిగోండి, ఆ బెల్ట్‌ని తీసేస్తా నేను. తర్వాత ఇక్కడ 5.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నా. షోల్డర్ అది 5.5 ఇంచెస్కి లేదా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ చంక భాగం కూడా 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నా. ఇక్కడ 8.5 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 8 ఇంచెస్ పెట్టిన కింద. తర్వాత లోతు తీయండి ఇలా. ఇక్కడ మనకు నెక్ సైజ్ వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నా. నెక్ డీప్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇది పెద్దవారికి కూడా సరిపోతుందండి. పెద్దవాళ్ళకి కాబట్టి ఇంకా నేను ఒక 1.5 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చిన్నపిల్లలకు సరిపోతుంది. ఇది పెద్దవాళ్ళకైతేనేమో జీన్స్ మీదికి లెగ్గింగ్స్ మీదికి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు అయితే పెద్దవాళ్ళకి వస్తుంది. ఇలాగా కట్ చేయాలి అంతా. అయితే ఇదైతే నేను కొద్దిగా ఈ లైన్స్ ఇలా ఉంది కదా, కొద్దిగా ట్రెండీగా అనిపిస్తుంది కదా, అందుకని ఫ్రాక్ కూడా నేను టీ షర్ట్స్ మీదకి అలా వేసుకోవడానికి జీన్స్ లెగ్గింగ్స్ మీదకి కొద్దిగా ట్రెండీగా ఉండేట్టే డిజైన్ చేస్తున్నా అండి. ఇలా కింద కట్ చేస్తున్నా నేను. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. తర్వాత వీటిని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇది మిగిలిన పీస్ ఉంది కదా, పైన బెల్ట్ దగ్గర పీసు, దాన్ని ఇలా క్రాస్ పీసులాగా కట్ చేస్తున్నా. ఎందుకు అనంటే నెక్కు చంకలకు ఇట్లా పీస్ వేయడానికి. ఇదిగోండి, ఇలా క్రాస్ చిన్న చిన్న పీసెస్ అయినా సరే కట్ చేసుకొని ఇలా అతికేయండి. తర్వాత వీటిని ఇలాగా అన్నీ ఒక పెద్దగా ఇట్లా అతికేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను లోతు తీయలేదు, అందుకని ఇప్పుడు తీస్తున్నా. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా చంకలోతు ఖచ్చితంగా తీయాలి. తీయకపోతే సరిగ్గా మూవ్ అవ్వదండి, కంఫర్ట్గా ఉండదు. ఇది ఫ్రంట్ పార్ట్ అని ఇదిగోండి ఇలా మార్క్ చేసుకుంటున్నా నేను. తర్వాత ఫ్రంట్ పార్ట్కి నేను క్రాస్ పీసులు ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా పైనుండి వేసి ఇలా నెక్ పీస్ వేసేస్తున్నా అండి నేను. ఇదిగోండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ రండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ను కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను డబల్ మడత లోపలికి మడిచేస్తున్నా. ఇదిగోండి ఇలా లోపలికి మడిచేయాలి. అయితే మీరు రాంగ్ సైడ్ కూడా ఇలా మడుచుకోవచ్చు, కాకపోతే నేను మంచి సైడ్ పెట్టేసి ఇలా లోపలికి మడిచేస్తున్నా. ఇలా నెక్ వేసేయండి. నెక్ వేసిన తర్వాత ఇప్పుడు చంక కూడా సేమ్ అలాగే వేయాలి. వీటికి హ్యాండ్స్ ఏమి ఉండవండి. కొద్దిగా ఫ్యాషన్గా ట్రెండీగా ఉంటుంది ఇది. అందుకనే చూడండి, కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. బాగుంది అని కూడా అంటారు మీరు. దీన్ని కూడా కట్స్ ఇవ్వండి. కుట్టిన తర్వాత కట్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా డబల్ మడత చేసి లోపలికి మడిచేయండి. ఇప్పుడు నేను చూపించేది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. వేసుకుంటే మాత్రం మంచి యూనిక్ లుక్ వస్తుంది. ఇదైతే ట్రెండీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా నెక్ వేసేసినాము. చంకలు కూడా ఇప్పుడు ఇటు సైడ్ కూడా వేసేద్దాము.
ఇలా ఇలా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఈ క్రాస్ పీస్ ఉంది కదా, అది మంచి సైడు మీద పెట్టే వేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దీన్ని కట్స్ ఇచ్చి ఇలా మడత పెట్టేసి ఆ లోపలికి ఒకటేసారి నేను డబల్ పెట్టేసి ఇలా మడత పెట్టేస్తున్నా. మీరు ఇలా కాదనుకుంటే, మీకు కొద్దిగా తెలిసి ఉంటే మీకు నచ్చినట్లు కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు పీసెస్ వేసేది గ్రీన్ అయినా బ్లూ అయినా అలా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను కింద టక్స్ వేస్తున్నా. ఇదిగోండి ఇలా టక్స్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ రావడానికి నేను 2 సమానం పెట్టి ఫస్ట్ కుట్టిన దానికి చూసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకోటి కూడా వేసేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టినట్లయితే సేమ్ వస్తాయి మనకు 2 అటు ఇటు కాకుండా. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు పైన మనము ఈ బెల్ట్ కట్ చేసినాం కదా సపరేట్గా, దాన్ని ఇలా కొద్దిగా క్లాత్ లోపలికి మడిచేస్తున్నా నేను. కుట్టు లోపల ఉన్న సైడ్కి కొద్ది క్లాత్ ఉంటే అది ఆ లోపలికి మడిచేస్తున్నా. ఇది కాటన్ కాబట్టి మీరు కొద్దిగా డబల్ ఫోల్డ్ చేస్తే సరే, డబల్ ఫోల్డ్ చేయకుండా సింగిల్ చేసిన కాటన్ కాబట్టి అంత పోగులు అయితే ఏం లేవదు. అయితే బెల్ట్ సగం చూడండి అట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కుచ్చులు పెట్టేస్తున్నా నేను. ఈ ప్యాంట్ క్లాత్లో అయితే ఇంత పీస్ కూడా వేస్ట్ కాలేదండి, మొత్తం యూజ్ అయిపోయింది. ఇప్పుడు నేను కుచ్చులు పెట్టేది కూడా నడుము దగ్గర బెల్ట్ మనం కట్ చేసినాం కదా, దాంతో ఇప్పుడు బెల్ట్ పెట్టేసి కుచ్చులు పెడుతున్నా నేను. ఇలా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. దగ్గరికి పెట్టండి, చూడ్డానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. దగ్గరికి పెట్టేస్తే ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. తర్వాత మనం మధ్యలో ఇలా కుట్టాలి. ఇదిగోండి ఇలా మధ్యలో కుట్టండి. మీరు లేదంటే సపరేట్ కుట్టేసుకున్నప్పుడైనా అటు సైడ్ మడత పెట్టి ఇటు సైడ్ మడత పెట్టి మళ్ళీ పైన కూడా మడత పెట్టేసి ఇలా కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మధ్యలో కుట్టేసుకుంటూ రండి. తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి ఫస్ట్ చిన్నగా మడత పెడుతున్నా చూడండి. ఇక్కడ నేను షోల్డర్ మడత పెట్టేస్తున్నా. ఇదిగోండి ఫస్ట్ అయితే చిన్నగా మడత పెట్టిన తర్వాత కొద్దిగా పెద్దగా మడత పెట్టేస్తున్నా. మనకు డిజైన్ వచ్చేది ఇక్కడే వస్తుంది. ఇలా ఇదిగోండి ఫస్ట్ ఒక మడత పెట్టినా కదా, మళ్ళీ ఇంకొద్దిగా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పెడుతున్నా. ఒక 3/4 ఇంచ్ అంతా పెద్దగా పెట్టిన నేను ఇక్కడ. ఇదిగోండి ఇది కూడా అంతే సేమ్ పెట్టేసేయండి. ఫస్ట్ ఒక షోల్డర్ అండి ఇప్పుడు నేను చేసింది. షోల్డర్ని ఫస్ట్ చిన్నగా ఒక 1/4 ఇంచు మడత పెట్టిన, మళ్ళీ తర్వాత ఒక 3/4 ఇంచు ఇదిగోండి ఇలా గ్యాప్ ఉండాలి మనకు. అలాగే బ్యాక్ కూడా సేమ్ మనము నెక్ అవి ఎలాగేస్తామో క్రాస్ పీసెస్ అలాగే వేయండి. ఇప్పుడు ప్యాంట్ క్లాత్ కింది పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మధ్యలో కట్ చేసి కింద మనము కింద పీస్ ఉంటుంది కదా బెల్ట్, అవి కట్ చేసేయండి. తర్వాత కింది నుంచి స్ట్రెయిట్గా పైకి ఒక లైన్ గీయండి. గీసి మనకు ఇలా కట్ చేయండి, సేమ్ కట్ చేయండి. ఇప్పుడు మనకు టూ పీసెస్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఒకటి ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి కుచ్చులు పెట్టాలన్నమాట మనం దీన్ని. ఇప్పుడు ఇది పై భాగం పక్కకెట్టేసేయండి. ఇప్పుడు వీటిని మనం కింది భాగం కట్ చేసినాం కదా, దాన్ని ఇలా కింద అయితే ఒక సైడు మడత పెట్టి కుట్టేసేయండి. ఇదిగోండి ఇలా మడత పెట్టి కుట్టేసేయండి. మధ్యలో కుట్టు వచ్చిందండి మనకు, ప్యాంటుకు ఇలా మధ్యలో కుట్లు వస్తాయి కదా, పర్లేదు మనకు రెడీమేడ్ ఎలా ఉన్నా వేసుకుంటాం, కానీ స్టిచ్చింగ్ చేయించేటప్పుడు మాత్రం ఇక్కడ కుట్టొచ్చింది అక్కడ కుట్టొచ్చింది అంటాము. కాకపోతే ఏం కాదండి, అది వేసుకుంటే కనిపించదు, పెద్దగా అబ్జర్వ్ కూడా చెయ్యరు, అది డిజైన్ లాగానే కనిపిస్తుంది మనకు. ఇదిగోండి ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు కుచ్చులు పెట్టాలి. ఒక సైడ్ కింది సైడ్ అయితేనేమో మనం మడత పెట్టినాము, ఇంకా పై సైడ్ మనము
కుచ్చులు పెట్టేసుకోవాలి. ఈ డిజైన్ చిన్న పిల్లలకు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుట్టిందైతే పెద్దవాళ్ళకండి. జీన్స్ మీదకి, లెగ్గింగ్స్ మీదకి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది క్లాత్ బాగుంది. ఈ డిజైన్ అయితే ఇట్లా అమ్మాయిలు ఇట్లా టీ షర్ట్స్ మీదకి, అలా జీన్స్ మీదకి, లెగ్గింగ్స్ మీదకి వేసుకుంటే బాగుంటుంది. అందుకనే ఇట్లా డిజైన్ చేస్తున్నా. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక పార్ట్ను కూడా కింద మడత పెట్టేసినాం కదా, అలాగే కుచ్చులు పెట్టి పక్కకెట్టేయండి. ఇప్పుడు మనకు ఇంకా మిగిలిన కొద్దిగా క్లాత్ మిగిలింది ఉంటుంది కదా, దాంట్లో ఇలా పీసెస్ సన్నగా కట్ చేయండి. కట్ చేసి ఇలా మడత పెట్టి కుట్టేసేయండి. ఇక్కడ నేను 4 పీసులు తీసుకున్నా అండి. తీసుకొని ఒక 1/2 మీటర్ అంతా పీసెస్ తీసుకోండి. ఇలా మడత పెట్టేసి 4 పీసుల్ని మడత పెట్టేసి కుట్టేసేయండి, పక్కకెట్టేయండి. ఇది ఇప్పుడు పై పార్టును కింది పార్టును అటాచ్ చేద్దాము. ఫ్రంట్ దానికి ఫ్రంట్ భాగంలో కుర్చీలు సపరేట్ పెట్టేయండి. బ్యాక్ దానికి సపరేట్గా ఫస్ట్ పెట్టేసుకోండి. ఇట్లా అటాచ్ చేయండి. పై భాగము కింది భాగం 2 అటాచ్ చేయండి. చాలా ఈజీగా ఉంది కదా. ప్యాంటుతో మంచి ఫ్రాక్ అవుతుందండి. ఇదిగోండి ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అలాగే అతికిచ్చేద్దాము. మీరు కొద్దిగా ఏదైనా అంతంత కాస్ట్ పెట్టి తెచ్చి కొద్దిగా పోయిందని పక్కకు పెట్టేయొద్దండి. ఏదైనా ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా డిజైన్ అయినా వాళ్ళు చెప్తారు కదా, ఇది ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని. అంతేగాని పక్కకైతే కాస్ట్ ఎక్కువ పెట్టి పక్కకు పెట్టేస్తే ఎట్లుంటుంది కదా. కొన్ని అయితే మనకు నచ్చి అది ఫిట్ అవ్వకపోవడం వల్ల పక్కకి కూడా తీసేస్తుంటారు. దాన్ని కొద్దిగా మోడర్న్గా వేరేలాగా కూడా ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే షోల్డర్ వేయలేదు. ఓన్లీ ఇప్పుడు సైడ్స్కి కుట్టేస్తున్నా డైరెక్ట్. షోల్డర్ ఎందుకంటే మనము వెనక సైడు ముందు సైడు మడత పెట్టి కుట్టేసుకున్నాము. షోల్డర్ అతికించొద్దు. ఓన్లీ అటు సైడు ఇటు సైడు ఇలాగా మనకు చంక భాగం నడుము ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఈ పొడవుగా ఇట్లా థ్రెడ్ కుట్టుకున్నాం కదా, వాటికి వన్ సైడ్ ఫస్ట్ లట్కన్స్ ఇలా కుట్టుకోండి. 4 వీటికి ఇలా ఒక్కొక్క సైడే కుట్టండి. ఫస్ట్ అయితే ఒక సైడు కుట్టకండి ఇప్పుడే. ఇదిగోండి నేనైతే వన్ సైడ్ కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ ఏం చేసిన అంటే పినీస్ పెట్టేసి మనము షోల్డర్ దగ్గర గ్యాప్ ఇలా 3/4 ఇంచు గ్యాప్ ఇది చేసినాం కదా, దాంట్లోంచి ఈ థ్రెడ్ను తీయండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు లట్కన్ కుట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ సన్నగా ఇచ్చినాం కదా, మళ్ళీ లట్కన్ కుట్టేస్తే ముందే దాంట్లోంచి పినీస్తో రావడం ఇబ్బంది అవుతుంది. అందుకని ఫస్ట్ ఒక సైడ్ కుట్టేసుకొని తర్వాత దాంట్లోంచి మనం తీసిన తర్వాత ఇంకొకటి ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ ఇలాగ అన్నీ కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చిందండి డిజైన్. చూడండి ఎంత బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. చూడండి ఇదైతే ఇంకొక మోడల్ అన్నట్లు పెట్టినా అండి నేను. అంతే, బాగుంది కదా. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.